మా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై మంచిది. మరొకసారి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుడు గడిచిన దినములు, గడిచిన వారము, మాసమంతయు మనల్ని, మన కుటుంబాలను ఆయన కృపలో, కాపుదలలో ఆయన నడిపించిన విధానం బట్టి దేవునికే వందనాలు. గనుక యెషయా గ్రంథములో 11వ అధ్యాయము మొదటి 5 వచనాలు మన వాక్య ధ్యానము నిమిత్తము మనము చదువుకొని ఉన్నాం. కనుక కొద్ది నిమిషాలు ఈ యొక్క అధ్యాయము లేక అక్కడక్కడ కొన్ని మాటలు మనం జ్ఞాపకము చేసుకుని ఈ దినము ముగించుకుందాం. కనుక దేవుని వాక్యములో మనము చూసినట్లయితే అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. తండ్రి అయిన దేవుని గురించి అనేకమైన సత్యాలు బైబిల్ మనకు బోధిస్తూ ఉన్నది. అదే రీతిగా కుమారుడైన యేసుక్రీస్తు గురించి బైబిల్లో అనేకమైన సత్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదే రీతిగా ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుని గురించిన సత్యాలు అనేకము బైబిల్ గ్రంథములో మనకు కనిపిస్తూ ఉన్నవి. ఒక సగటు క్రైస్తవుని ఒకవేళ ఈ ముగ్గురు వ్యక్తుల జీవితంలో, అంటే వారి యొక్క వ్యక్తిత్వం గురించి ఒక సగటు క్రైస్తవుని అడిగితే యేసుక్రీస్తు గురించి బహుశా మనము చాలా విషయాలు చెప్పవచ్చు. తండ్రి అయిన దేవుని గురించి బహుశా మనము చాలా విషయాలు చెప్పవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుని విషయంలో మనము ఆలోచన చేసినట్లయితే నిజంగా చాలామందికి అంటే అనేకమైన ప్రశ్నలు ఆ పరిశుద్ధాత్మ దేవుని గురించి ఉంటా ఉన్నాయి. కనుక అనేక గలిబిలి కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించే మనకు సంఘాలలో కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఎవరైనా గట్టిగా పాడితే పరిశుద్ధాత్ముడు వచ్చాడు అంటూ ఉంటాం. ఎవరైనా గట్టిగా చప్పట్లు కొడితే పరిశుద్ధాత్ముడు వస్తూ ఉన్నాడు అంటూ ఉంటాం. ఎవరైనా ఏడ్చుకుంటూ ఒకవేళ ఆరాధన చేస్తే ఆ పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు అని అంటూ ఉంటాం. కనుక మన పరిభాష కూడా నిజంగా ఎంతో వింతగా విడ్డూరముగా అయిపోతూ ఉన్నది. ఒకవేళ వాక్య పరిచర్య చేసే దాసులు గట్టిగా ప్రసంగం చేసినప్పుడు ఆ కిందికి వచ్చిన తర్వాత ఈ దినము మీలో ఆత్మ గొప్పగా కనిపించిందని చెప్పేవారు చాలామంది ఉంటారు. కనుక ఒకవేళ ఈ పరిశుద్ధాత్మని గురించి అనేకమైన భిన్న బోధలు మనం చూస్తూ ఉన్నాము, భిన్న అభిప్రాయాలు మనం చూస్తూ ఉన్నాము. కానీ మనం ఏమనుకుంటా ఉన్నామో అది ఫైనల్ కాదు. కానీ బైబిల్ గ్రంథము పరిశుద్ధాత్మని గురించి ఏమి బోధిస్తూ ఉన్నదో అదే ఫైనల్గా నేను జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఏ సత్యమైనా కూడా మన అవగాహనను బట్టి సత్యము మారదు.
మన ఆలోచన విధానం బట్టి సత్యము మారదు, మనమున్న పరిస్థితిని బట్టి సత్యం మారదు. ట్రూత్ స్టాండ్స్ అలోన్. సత్యము ఎప్పుడు కూడా అది నిలబడుతూ ఉంటుంది. సత్యము యొద్దకు నీవు నేను వెళ్ళాలి, కానీ మనము సత్యమును మన స్వాధీనంలోనికి తీసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే అది సత్యము కానేరదు అన్న సత్యాన్ని నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇక్కడ మెస్సయ్య, రాబోయే మెస్సయ్య గురించి యెషయా ఒక చక్కని మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఏ రీతిగా ఈ లోకానికి రాబోతా ఉన్నాడు, కనుక ఏ శక్తిని బట్టి, ఏ బలమును బట్టి ఆయన ఈ లోకంలో ఉండబోతా ఉన్నాడు, ఆయన పరిచర్య ఏ రీతిగా ఉండబోతా ఉన్నది అన్న సత్యము యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో యెషయా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి వచనంలో యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. 2వ వచనము, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. ఏ మెస్సియా అయితే ఈ లోకంలోనికి రాబోతా ఉన్నాడో ఆ మెస్సియా నిజంగా ఒక బలవంతుడిగా ఈ లోకంలోనికి వస్తాడని చెప్పడం లేదు. ఈ లోకంలో ఉన్న అందరికంటే శరీరంలో ఆయన ఎంతో ఉన్నత దేవుడుగా ఈ లోకానికి వస్తాడని బైబిల్ గ్రంథం బోధించడం లేదు, కానీ ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ చేత నడిపించబడతాడు అన్న మాట అక్కడ మనము చూస్తూ ఉన్నాము. కనుక ఆ ఆత్మ ఎటువంటి ఆత్మ అంటే ఆ ఆత్మ యెహోవా ఆత్మగా అది పేరగింపబడతా ఉన్నది. ఒకవేళ అక్కడ వర్ణించబడతా ఉన్నది. ఈ పరిశుద్ధాత్మకు లేక పరిశుద్ధాత్మ దేవునికి అనేకమైన పేర్లు బైబిల్ గ్రంథములు మనం చూస్తూ ఉంటాం. క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ వేరు కాదు. పరిశుద్ధాత్మ, క్రీస్తు ఆత్మ ఒకటే. ఇక్కడ యెహోవా ఆత్మ అయినా లేక పరిశుద్ధాత్మ అన్న కూడా, క్రీస్తు ఆత్మ అన్న కూడా ఒకే వ్యక్తిని సూచిస్తూ ఉన్నదన్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యెహోవా ఆత్మ అనగా పరిశుద్ధాత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అనగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో అయితే ఉండడో వారికి జ్ఞానము లేదు, వివేకము లేదు అని అర్థము. జ్ఞాన వివేకములకు ఆధారము ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏ వ్యక్తిలో అయితే ఉంటాడో ఆ వ్యక్తి జ్ఞానము వివేకము ద్వారా ఈ లోకములో ఆయన జీవించడానికి అవకాశం ఉన్నది. కనుక ఒకవేళ ఆ ఆత్మ ఎవరినో అయితే ఉండదో నిజంగా ఆ వ్యక్తి జీవితంలో జ్ఞానానికి వివేకమునకు తావు లేదు అన్న సత్యాన్ని మనం ఆలోచన చేయాలి. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. కనుక ఈ లోకంలో ఆలోచన ఏదైనా ఉన్నదా, ఈ లోకంలో ఏదైనా బలము ఒకవేళ ఉన్నదా, దానికి ఆధారము ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడే. దానికి ఆధారము పరిశుద్ధాత్మ దేవుడే అన్న సత్యము ఇక్కడ నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అన్న మాటను చూస్తాను. అక్కడ యేసుక్రీస్తు అనగా మెస్సియా గురించి చెప్పబడ్డ మాట ఇవి. ఈ మెస్సియా ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఆయన నిజంగా ఒక గొప్ప వారియర్ వలె ఈ లోకంలోనికి రాలేదు, కనుక ఒక గొప్ప యుద్ధ వీరుడు వలె ఈ లోకంలోనికి రాలేదు, కానీ ఆయన ఆత్మపూర్ణుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. కనుక ఆ ఆత్మ ఎటువంటి ఆత్మ అంటే జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆ ఆత్మ ఆలోచనకు ఆధారమగు ఆత్మ, ఆ ఆత్మ బలమునకు ఆధారమగు ఆత్మ, ఆ ఆత్మ తెలివికి ఆధారమగు ఆత్మ, ఆ ఆత్మ భయభక్తులు యెహోవా ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మ అన్న సత్యము నిజంగా బైబిల్ గ్రంథంలో ఎంతో స్పష్టముగా నీవు నేను చూస్తా ఉన్నాం. కనుక యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఈ ఆత్మ చేత నడిపించబడ్డాడు. ఈ ఆత్మ చేత తన జీవితాంతము కూడా ఆయన జీవించాడన్న సత్యము నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ అపొస్తలుల కార్యము 2వ అధ్యాయములో అక్కడ చెప్పబడ్డ మాట ఏంటంటే దేవుడు నిజంగా తన ఆత్మను సంఘము మీద కురిపించినప్పుడు నిజంగా అక్కడ వారికి దేవుడు వాక్శక్తిని అనుగ్రహించిన గనక వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి అన్న మాటను బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఒకవేళ ఈ మాటను ఆధారము చేసుకుని నిజంగా అన్య భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు అని బోధించేవారు చాలామంది ఉన్నారు. కనుక ఒకవేళ అద్భుతములు చేయగలిగితేనే పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు అన్న మాటలు అనేకము మనకు వినిపిస్తూ ఉంటవి. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి, యేసుక్రీస్తు జీవితంలో ఎక్కడైనా ఆయన అన్య భాషలు మాట్లాడాడా? మాట్లాడలేదు.
ఏ మాట మాట్లాడినా కూడా నిజంగా ఆయన అర్థవంతముగా మాట్లాడాడు కదా. షబా రబా అని ఎక్కడ కూడా ఆయన అనలేదు. ఆయన ఒకవేళ ఈ దినము ఇది ఒక అలవాటుగా సేవకులు నేర్చుకుంటున్నారు. బయటకు వెళ్ళి ఒకవేళ ఈ భాష మాట్లాడకపోతే నాలో ఆత్మ లేదని మా సంఘము వారు ఎక్కడనుకుంటారో అని నిజంగా వారు ఏం చేస్తూ ఉన్నారంటే బయటకు వెళ్ళి భాషను నేర్చుకుని వారు వచ్చి సంఘాలలో వారు మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఆ సంఘాలలో మాట్లాడమే కాదు, కానీ సంఘస్థులను ప్రేరేపిస్తూ ఉన్నారు. మీరు కూడా మాట్లాడండి అని ఆరాధన చేసేటప్పుడు సౌండ్ ఎక్కువ పెట్టడం కానీ, లేకుంటే ఆ ఆరాధన అంటే ఆ వాల్యూమ్ కానీ, ఒకవేళ వారు మాట్లాడే విధానం కానీ, వారి పిచ్ కానీ అంతా కూడా మార్చేసి చివరికి అమాయకులైన నిజంగా విశ్వాసులు కూడా వారికి వచ్చిరాని భాష మాట్లాడుతూ మేము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాము, మేము కూడా భాషలు మాట్లాడుతూ ఉన్నామని వారు కూడా ఒక నిశ్చయిత లేని ధైర్యము చేత వారు ముందు కొనసాగుతూ ఉన్నారు. కానీ ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు భాషలు మాట్లాడతారన్నప్పుడు యేసుక్రీస్తు మాట్లాడలేదు, నేను కూడా మాట్లాడను అని చెప్పాలి. ఎందుకంటే యేసుక్రీస్తు తన జీవిత కాలంలో ఎక్కడ కూడా భాషలు మాట్లాడలేదు. అబ్రహాము మాట్లాడా? అబ్రహాము మాట్లాడలేదు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామే మాట్లాడినప్పుడు నిజంగా నేను అబ్రహాము కంటే గొప్పవాడని కాదు, నేను మాట్లాడలేను అని నేను చెప్పాలి. అంటే భాషలు ఊరికనే దేవుడు ఇవ్వలేదు, కానీ దానికంటూ ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశము ఫుల్ఫిల్ చేయబడినది. దేవుని వాక్యము సంపూర్ణము అగు వరకు కొన్ని దేవుడు సంఘములో అనుమతించిన తర్వాత ఆ వాక్యము సంపూర్తి అయిన తర్వాత అవి తీసివేయబడ్డవి. గనుక తీసివేయబడిన వాటి మీద ఇంకా మనం ఆసక్తిని పెంచుకొని నిజంగా ఒకవేళ వాటి వెంట పరిగెడితే సాతానుకు అదే నిజంగా గొప్ప అవకాశముగా తీసుకొని నిజంగా భాష రాని మనకు, హీబ్రూ గ్రీక్ రాని మనకు నిజంగా చాలా మన మాలికను అది వాడుకొని నిజంగా దేవునికి అవమానకరమైన కార్యములో దేవుని సంఘములో సన్నిధానములో చేయుటకు నన్ను ప్రేరేపించే అవకాశము ఉన్నది. కనుక ఎందుకు నేను మాటలు చెప్తా ఉన్నానంటే, ఇక్కడ యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో దేవుని ఆత్మ గురించి మాట్లాడుతూ ఆయన అన్య భాషలు మాట్లాడును అన్న మాటను మనం అక్కడ చూడము. కానీ నిజంగా ఆ దేవుని ఆత్మ చేత నేను నడిపించబడితే మరి నాలో కనిపించేవి ఏమిటి కదా? నాలో కనిపించేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నవి. జ్ఞానము చేత నీవిని నడిపించబడతా ఉంటాము, వివేకము చేత నీవిని నడిపించబడతా ఉంటాము. గనక ఆలోచన చేత, బలము చేత నీవిని నడిపించబడతా ఉంటాము, తెలివి చేత నడిపించబడతా ఉంటాము. తర్వాత ఈ లోకంలో యెహోవా యెడల భయభక్తులు కలిగి ఈ లోకంలో నేను జీవించుటకు నిజంగా పరిశుద్ధాత్ముడు నిజంగా నీకు నాకు సహాయము చేస్తూ ఉంటాడు. గనక ఈ సత్యమును నీవు జ్ఞాపకం చేసుకోవాలి. గనక ఒకవేళ వీటన్నిటిని పక్కన పెట్టి నిజంగా ఏదో బాహ్యముగా కనిపించడానికి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా నిజంగా అంత ఇబ్బంది పెట్టడు అని నిజంగా నేను ఖచ్చితంగా నమ్మాలి. కనుక ఒకవేళ యేసుక్రీస్తు జీవితం గురించి కొన్ని మాటలు ఈ దినము నేను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన జీవితంలో పరిశుద్ధాత్ముడు ఏ కార్యము చేశాడు, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తును ఏ రీతిగా ఈ లోకంలో నడిపించాడు. కనుక ఆ సత్యములను ఒకవేళ నీవు జ్ఞాపకం చేసుకోగలిగితే కొంతవరకు నిజంగా నేను పరిశుద్ధాత్మ చేత ఆ రీతిగా కూడా బలపరచబడగలము అన్న ధైర్యముతో ఈ స్థలం నుండి మనందరం కూడా వెళదాం. ఒకవేళ లూకాసు వార్త మొదటి అధ్యాయములో యేసుక్రీస్తు గురించి ఒక చక్కని మాట ఆయన రాస్తా ఉన్నాడు. లూకాసు వార్త మొదటి అధ్యాయము 28వ వచనము. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఒకవేళ 34వ వచనంలో కింది వచనంలో ఒకవేళ మనం చూసినట్లయితే, అందుకు మరి అంటున్న మాట, నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అన్న మాటను ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ఒకవేళ మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు జీవితంలో పరిశుద్ధాత్ముడు జరిగించిన మొట్టమొదటి కార్యము ఏంటంటే, ఆయన జననములో నిజంగా ఆయన పక్షమున ఉన్నవాడుగా నేను చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 28వ వచనంలో మరియకు అక్కడ గబ్రియేలు దూత జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, అమ్మ, నీవు దేవుని దయను పొందుకున్నావు, నీవు గర్భవతివై కుమారుని కనబోతున్నావు, ఆయనకు యేసుక్రీస్తును పేరు పెట్టాలి, ఇమ్మానుయేలుని పేరు పెట్టాలి అన్న మాట ఆమె జ్ఞాపకం చేసిన తర్వాత నిజంగా మరియ జీవితంలో ఒక కలవరం,
ప్రభువా నేను లేక ఆ దూతతో ఏమంటున్న మాట ఏంటంటే, నేను పురుషుని ఎరగని దానను, నా జీవితంలో ఈ సత్యము ఎలాగూ జరుగుతూ ఉంటుంది, ఎలాగూ నిజంగా నేను గర్భవతి కుమార్ని కనబోతానని నిజంగా ఆ తల్లి ఎంతో వేదనతో నిజంగా ప్రశ్నించిన సమయంలో అక్కడ గబ్రియలు దూత చెప్తున్న మాట ఏంటంటే 35వ వచనంలో, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అన్న మాట అక్కడ మనం చూస్తున్నాం. కనుక అక్కడ గబ్రియలు దూత పరిశుద్ధాత్మని కార్యము యేసుక్రీస్తు పుట్టుకలో ఏమై ఉన్నదో ఎంతో స్పష్టముగా నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఆ సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు ఈ లోకములో ఒక సామాన్య మానవుల వలె పుడితే, నిజంగా ఒక పాపము కలిగిన వాడి వలె ఈ లోకంలో పుడితే, నిజంగా ఆయన చేసే బలియాగము నిజంగా చెల్లదు. ఆయన చేసే బలియాగం చెల్లదు. ఆయన జీవించిన జీవితానికి అర్థం ఉండదు. ఆయన ఏది చేసినా కూడా నిజంగా ఒకవేళ నీవు నేను చేసిన రీతిగానే, మన నీతి ఏ రీతిగానైతే యెహోవా నిజంగా నీతి ఎదుట చింపిరి గుడల వలె ఉంటా ఉన్నదో, యేసుక్రీస్తు నిజంగా ఒకవేళ పాపముతో ఈ లోకంలో పుడితే ఆయన చేసింది కూడా వ్యర్థమై పోయేది. కానీ దేవునికి స్తోత్రము, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు పుట్టుకలో చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఆయన ఈ లోకంలోనికి వస్తున్నప్పుడు నిజంగా ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకంలోనికి వచ్చుటకు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ సహాయము చేస్తున్నట్టుగా నీవు నేను చూస్తాను. సామాన్యమైన మనుషులు మనకు చాలాసార్లు ఇది ఎలాగూ సాధ్యమని మరియ వలె నీవు నేను ప్రశ్నించవచ్చు. ఒకవేళ ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఒకవేళ నీవు నేను చూసినట్లయితే, ఆయన నిజంగా ఆదియందు ఏమి చేశాడంటే, శూన్యము నుండి ఏం చేశాడు? ఆయన సృష్టిని కలుగజేశాడు కదా. ఏమీ లేనప్పుడే ఈ సృష్టి అంతటిని కూడా తన నోటి మాట ద్వారా కలుగజేసిన ఆ దేవునికి ఒక కన్యకను గర్భవతి చేయడము నిజముగా ఆయనకు నిజంగా అది సాధ్యము అన్న సత్యము నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ మధ్యలో డెవలప్ అయిన సైన్స్ని బట్టి అనేకులు చెప్తున్న మాట ఏంటంటే, ఆ పార్థనోజెనెసిస్ అనే ఒక టెక్నిక్ బట్టి నిజంగా దేవుడి కార్యము చేశాడని చెప్తా ఉన్నారు. ఏ రీతిగా ఈ లోకము దాన్ని అభివర్ణించనీగాక. కానీ బైబిల్ బోధించిన సత్యం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు నిజంగా తల్లి అయిన మరియకు తోడై ఉన్నాడు. ఆ తల్లిని ఆయన ఆవరించినప్పుడు ఆ తల్లి జీవితంలో ఆయన చేసిన కార్యం ఏంటంటే, పుట్టబోవు ఆ శిశువు నిజంగా పరిశుద్ధుడై ఈ లోకములో ఉండునట్లు దేవుడు సహాయము చేశాడు అన్న సత్యము నీవు నేను రూఢిపరచుకోవాలి. కనుక నిజంగా ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ ఆయన జీవితంలో ఇంత గొప్ప కార్యము ఆయన చేశాడు కాబట్టి, ఒకవేళ ఇక్కడ కింది వచనాల్లో కూడా ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే 37వ వచనంలో దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను అన్న మాటను చూస్తాను. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, దేర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్, దేర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవుని విషయం నుండి, దేవుని దృష్టి నుండి ఏ విషయాన్ని ఈ దినం నీవు నేను చూసినా కూడా దేర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్ అన్న సత్యాన్ని నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ వాక్యం వింటున్న నీవు నేను కూడా మరి ఆయన జీవితంలో, యేసుక్రీస్తు జీవితంలో ఇంత సహాయం చేసి, యేసుక్రీస్తు జీవితము ఈ లోకములో పరిశుద్ధముగా ఉండునట్లు, పాపరహితుడిగా ఈ లోకంలో యేసుక్రీస్తు జన్మించినట్లు తోడ్పడిన ఆ ఆత్మ ఈ దినము నిన్ను నన్ను కూడా బలపరచుటకు ఆయన సిద్ధముగా ఉంటా ఉన్నాడు. అనేక పర్యాయములు నిజంగా మన జీవితంలో ఇది సాధ్యమా ప్రభువా, ఇది సాధ్యమా ప్రభువా, ఇది ఎలాగూ జరుగును అన్న అనేకమైన ప్రశ్నలతో బహుశా నీవు నేను ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామేమో. కానీ నీవు నేను కలిగి ఉన్న ఆత్మ ఎటువంటి వాడు అంటే, ఈ లోకంలో నిజంగా మన దృష్టికి మన ఆలోచనకు అంతుపట్టని అనేకమైన విషయాలు కూడా ఆయన సాధ్యపరచగల సమర్థుడు అన్న సత్యము నీవు నేను ఈ దినము రూఢిపరచుకోవాలి. అందుకే నిజంగా అబ్రహాము సారా విషయంలో కూడా నిజంగా అబ్రహాముతో దేవుడు అంటున్న మాట ఏంటంటే, అబ్రహామా నాకేదైనా అసాధ్యమైనది ఉన్నదా? బహుశా నేను నీకు వాగ్దానము దయచేసినప్పుడు నీ యొక్క ముసలితనము గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు, నీ యొక్క భార్య గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు, నీ యొక్క బలహీనత గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు. కానీ నా దృష్టి నుండి ఒకవేళ ఆ వాగ్దానంను నువ్వు పరీక్ష చేస్తే నిజంగా ఏది కూడా నాకు అసాధ్యము కాదు అన్న సత్యము నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుని సన్నిధిలో బహుశా అనేకమైన విషయాల గురించి బహుశా నీవు గోజాడుతున్నావేమో, కానీ దేవుడు ఈ దినము నీకు నాకు ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేసే ఒక సత్యము ఏంటంటే,
దేర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునితో నిజంగా సమస్తము సాధ్యమే అన్న సత్యము నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ శక్తిని బట్టి నిజంగా యేసుక్రీస్తును ఏ రీతిగా అయితే పరిశుద్ధుడిగా ఈ లోకంలోనికి వచ్చుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేశాడో, నిన్ను నన్ను కూడా ఈ లోకంలో పరిశుద్ధముగా జీవించుటకు ఆయన సహాయము చేయగల సమర్థుడు ఆయనే. కనుక ఒకవేళ దానియేలు జీవితంలో నిజంగా ఆయన గొప్ప ఛాలెంజ్ని తన జీవితంలో తీసుకున్నాడు. ఎందును బట్టి నేను ఆరోగ్యవంతుని, లేక నేను నిజంగా అందరికంటే సుందరంగా నేను తయారు కాగలను అన్న తన మీద ఉన్న విశ్వాసం బట్టి కాదు, కానీ నా దేవుడు నిజంగా నా యొక్క డెసిషన్ని ఆయన హానర్ చేసే దేవుడు. నా దేవుడు నన్ను బలపరచగల సమర్థుడు. ఈ లోకంలో లేక ఈ ఐగుప్తు లేక ఈ బబులోను దేశంలో ఉన్న వారందరికంటే కూడా శ్రేష్టముగా తయారవుటకు నిజంగా నాకు సహాయం చేయగల దేవుడు నాకు ఉన్నాడు అన్న సత్యము ఆయన నమ్మాడు. దేవుని గురించి ఈ దినము నీవు నేను ఏమి నమ్ముతామో అది చాలా చాలా ప్రాముఖ్యమైనది. కనుక చాలాసార్లు మనం దేవుడు ఏం చేస్తాడులే అంటే, ఎటువంటి విశ్వాసము చేత నీవు ఆయన సన్నిధిలోనికి వస్తూ ఉంటావో నిజంగా ఆ రీతిగానే మన విశ్వాస జీవితాలు ఉంటాయి. అందుకే యేసుక్రీస్తు యొద్దకు అనేకులు వస్తూ ఉన్నప్పుడు ఆయన యేసుక్రీస్తు వారందరికీ అంటున్న మాట ఏంటంటే, అమ్మ నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. 12 సంవత్సరాలు నిజంగా ఆమె కష్టపడుతూ అనేక వ్యక్తులను, అనేక డాక్టర్స్ని తిరిగి తన సమస్య ఎక్కడ కూడా తీర్చబడడం లేదు. కానీ ఆమె అనుకున్నది, నేను యేసుక్రీస్తు వస్త్రపు చెంగును మాత్రము ముడితే చాలు, ఆ చెంగులో కూడా శక్తి ఉంటుందన్న సత్యము నిజంగా ఆ తల్లి జ్ఞాపకము చేసుకుని ఆమె ప్రార్థన పూర్వకంగా యేసుక్రీస్తును ముట్టింది. దేవుడు ఆమె విశ్వాసమును నిజంగా ఆయన కించపరచలేదు, కానీ ఆ విశ్వాసమును ఘనపరిచి ఏం చేశాడంటే ఆమెను స్వస్థపరిచాడు. ఆమె ముట్టిన తోడనే ఆమె జీవితంలో స్వస్థతను ఆమె అనుభవించింది. అది దేవుని యొక్క కార్యము. యేసుక్రీస్తును ఏ రీతిగా నీవు నేను ఈ దినము అంగీకరించి ఆయన యొద్దకు నేను వెళుతా ఉన్నాం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ తల్లి అయిన మరియ కూడా నిజంగా దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు. ఆయన లూజ్గా నిజంగా ఎటువంటి మాట కూడా ఆయన వాడడు. ఆయన ఒక మాట సెలవిచ్చాడంటే అది ఖచ్చితంగా అది నెరవేర్చబడకుండా మరలా అది తిరిగి అది రాదు. ఈ మాట మరియ నమ్మింది. అమ్మా ఈ మాట నువ్వు నమ్ము అన్నప్పుడు ఆ మాట నమ్మింది. నిజంగా దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యము చేసి యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి ఆయన తీసుకుని వచ్చిన వాడుగా మనం చూస్తూ ఉన్నాము. యూదా పత్రిక అంతా కూడా చదివితే అక్కడ అనేకులు విశ్వాసం నుండి పడిపోయిన వారు అనేకుల గురించి అక్కడ యేసుక్రీస్తు సహోదరుడైన యూదా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఒక మాట చూసినట్లయితే యూదా పత్రికలో అక్కడ మనకు కోరహు కనిపిస్తూ ఉంటాడు. యూదా పత్రికలో అక్కడ అనేకమైన ఇశ్రాయేలు ప్రజలు మనకు కనిపిస్తూ ఉంటారు. ఒకవేళ అక్కడ దాతాన్, అబీరాము వారందరూ కూడా కనిపిస్తూ ఉంటారు. వారందరూ ఏ రీతిగా ఒకప్పుడు విశ్వాసం ఉన్నారో ఆ తదుపరి వారి విశ్వాస జీవితంలో వారు కొనసాగలేక వారు పడిపోయారో అక్కడ అంత ఉదాహరణ రూపకంగా అక్కడ ఆ యూదా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చివరికి 24వ వచనంలో, 1వ అధ్యాయం ఇందులో ఉన్నది, 24వ అధ్యాయంలో ఆయన అంటున్న మాట ఏంటంటే, త్రొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల, ఈ మాటలలో ఏం చేసుకోవాలి, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగయములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక. చివరిగా అక్కడ యూదా ఇస్తున్న ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, అనేకులు పడిపోతూ ఉన్నారు. అనేకులు విశ్వాస జీవితంలో నిజంగా వారికి ఇవ్వబడ్డ ఆ పిలుపులో వారు నిలవలేక అనేకులు వారు పడిపోతూ ఉన్నారు. కానీ నేను మీ అందరినీ కూడా ఎవరికి అప్పచెప్తా ఉన్నానంటే, త్రొట్టిల్లకుండా కాపాడగల దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నిన్ను నన్ను ఆ విశ్వాస జీవితంలో యోగ్యముగా పాపములో పడిపోకుండా, ఈ లోకములో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా ఆయన కొరకు నమ్మకముగా జీవిస్తూ ఈ లోకములో కొనసాగించడానికి దేవుడు నిన్ను నన్ను బలపరచగల సమర్థుడు అని అక్కడ యూదా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను త్రొట్టుపడకుండా కాపాడగల సమర్థుడు అనే సత్యము ఈ దినము నీవు నేను రూఢీపరచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు జీవితంలో చేసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే, ఆయన ఈ లోకములో పరిశుద్ధముగా యోగ్యముగా ఈ లోకంలోనికి రాగలుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడ్డాడు. దాని అర్థం ఏంటంటే, ఆయన మీద ఆధారపడ్డ నిన్ను నన్ను కూడా ఈ లోకంలో ఆయన కొరకు పరిశుద్ధముగా
ఈ లోకంలో ఆయన కొరకు త్రొట్టుపడకుండా, ఈ లోకముతో మనము సహవాసము చేస్తూ ఈ లోకంలో పడిపోకుండా నిన్ను నన్ను స్థిరపరచగల సమర్థుడు ఆయనే అన్న సత్యము నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పేతురు కూడా అదే మాట జ్ఞాపకం చేస్తాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, కొన్ని దినములు శ్రమ కలుగుతూ ఉన్నది, కానీ ఆయన ఒక దినము మనల్ని ఏం చేస్తాడు? ఆయన స్థిరపరిచి, ఆయన బలపరిచే ఒక దినము ఉన్నది అని నిజంగా పేతురు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు అనడానికి గల గొప్ప రుజువు ఏంటంటే భాషలు కాదు, నువ్వేదో నిజంగా ఎవరికి తెలియని ఒక గొప్ప సత్యము చెప్పడం కాదు, కానీ పరిశుద్ధమైన జీవితము, పాపమును అంటించుకోకుండా ఈ లోకములో నిష్ఠగా దేవుని కొరకు నమ్మకముగా జీవించగలగడమే పరిశుద్ధాత్మ యొక్క కార్యము. మన జీవితంలో ఉన్న సత్యము నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నేను లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తూ ఒకవేళ ఇక్కడికి వచ్చి నేను ఏదో ఒక అన్య భాష మాట్లాడినంత మాత్రాన పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు అన్న సత్యము అనేకులు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ద ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ మన జీవితంలో ఏంటంటే ఇట్ ఈస్ హోలీనెస్. అందుకే ఆయన పరిశుద్ధ ఆత్మ, ఆయన ఈ లోకపరమైన ఆత్మ కాదు, ఆయన అపరిశుద్ధమైన ఆత్మ కాదు, ఆయన మాలిన్యము కలిగిన ఆత్మ కాదు, ఆయన పరిశుద్ధుడు. కనుకనే యేసుక్రీస్తు ఈ లోకములో అపరిశుద్ధముగా కాకుండా పరిశుద్ధముగా, యోగ్యముగా ఈ లోకములోనికి రాగలటకు సహాయము చేసింది మరియ యొక్క గొప్పతనం కాదు, మరియ యొక్క నిష్ఠ కాదు, కానీ పరిశుద్ధాత్మని కార్యము. అదే ఆత్మ ద్వారా ఈ దినము నీవు నేను నడిపించబడతా ఉన్నాము. అదే ఆత్మ నిన్ను నన్ను ఎక్కడికి నడిపించాలి? పరిశుద్ధతలోనికి నడిపించాలి, దేవుని కొరకు నమ్మకత్వంలోనికి నడిపించాలి. అలాగూ నడిపిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో కూడా ఉన్నాడు అన్న గొప్ప రుజువు. మత్తయి సువార్త 2వ విషయంలో మనం ఇంకా ముందు కొనసాగినట్లయితే, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు జీవితంలో పరిశుద్ధాత్ముడు చేసిన ఇంకొక గొప్ప కార్యము మనం జ్ఞాపకం చేసుకోగలిగితే 3వ అధ్యాయము 16వ వచనంలో యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చును. ఇదిగో ఆకాశము తెరవబడను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చట చూచెను. మరియు ఇదిగో, ఈ మాట చాలా చాలా ప్రాముఖ్యమైనది, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. త్రియేక దేవుడు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. కనుక రెండవ సత్యం ఏంటంటే, యేసుక్రీస్తును బాప్తిస్ములో సహాయం చేసింది ఎవరంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అన్న సత్యము నీవు నేను జ్ఞాపకము చేసుకోవాల్సిన సత్యము ఎంతైనా ఉన్నది. కనుక ఒకవేళ మనం అర్థము చేసుకోగలిగితే ఆయన గురించి ఒక గొప్ప సాక్ష్యము ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా దేవుని బట్టి మనకు వస్తూ ఉన్నది. 17వ వచనంలో ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుననే ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చట మనము చూస్తూ ఉన్నాము. ఒకవేళ మనం ఆలోచన చేసుకోగలిగితే పరిశుద్ధాత్మని యొక్క ఇంకొక కార్యము మన జీవితాలలో ఏంటంటే, మనము దేవుని పిల్లలము అని పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిగా ఆయన మనకు సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. కనుక ఈ లోకంలో మనము ఒక వ్యక్తి కుమార్తెలం అని చెప్పినప్పుడు మనము దానికి సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. బర్త్ సర్టిఫికేటో లేదంటే ఏదైనా ఒకటి ఆధారము ఖచ్చితంగా మనము ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ బహుశా ఎవరైనా వచ్చి నువ్వు క్రైస్తవుడవా అని అంటే సాధారణంగా మనం ఏమని సమాధానం చెప్తాము? దేన్ని బట్టి మనం క్రైస్తవులమని మనము రుజువుపరచుకోగలుగుతూ ఉంటాము? బ్యాప్టిజం సర్టిఫికేట్ ఎదుగుతూ ఉంటామా? గవర్నమెంట్ వారు ఇచ్చిన సర్టిఫికేట్ మనం చూస్తూ ఉంటామా? లేదు. ఇక్కడ పరిశుద్ధాత్మని యొక్క కార్యము ఏంటంటే, నీవు నేను దేవుని పిల్లలమని మనకు మొట్టమొదటిగా సాక్ష్యం ఇచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. కనుక ఒకవేళ ఇక్కడ ఈ బాప్టిజము కార్యక్రమంలో జరిగిన కార్యం ఏంటంటే, ఆ తదుపరి యేసుక్రీస్తు శోధింపబడుటకు ఆత్మ ద్వారా ఆయన కొనిపోబడ్డాడు. ఆత్మ ద్వారా కొనిపోబడ్డ యేసుక్రీస్తునకు అక్కడ జరిగిన శోధనలన్నీ కూడా మనం గమనిస్తే, నీవు దేవుని కుమారుడవు అయితే కదా. ఏ ప్రశ్న? సాతాను వేస్తున్న ప్రశ్న ఏంటంటే, నీవు దేవుని కుమారుడవైతే ఈ కార్యము చెయ్యి. ఇదిగో నా ప్రియ కుమారుడు నీ శబ్దం మనందరం విన్నాము కదా. ఇదిగో నా ప్రియ కుమారుడు ఆయన మాట వినడు, లేకుంటే ఈయనందు నేను ఆనందిస్తానని నీ తండ్రి, నీ పరిశుద్ధాత్ముడు నీకు సాక్ష్యం ఇస్తా ఉన్నారు కదా. ఒకవేళ ఆ సాక్ష్యము నిజమైతే, నీవు నిజముగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను నీవు రొట్టెలుగా చేసుకుని నువ్వు తిను. ఈ యొక్క క్లిఫ్ నుండి నువ్వు కిందికి దునుకు.
అని అనేక రీతులుగా అక్కడ సాతాను యేసుక్రీస్తుని శోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందులో మనకు కనిపిస్తున్న కామన్ ఏంటంటే, నీవు దేవుని కుమారుడవు అయితే. సాతాను నిన్ను నన్ను ఏ రీతిగా శోధిస్తున్నదంటే, నీవు క్రైస్తవుడవైతే, నీవు దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకోలు నిజమైతే, దేవుడు నిన్ను నిజముగా క్షమిస్తే, దేవుడు నిన్ను నిజముగా ప్రేమిస్తే, ఇది ఎందుకు నీ జీవితంలో ఎందుకు ఇది జరుగుతూ ఉన్నది అని నిజంగా అక్కడ సాతాను నిన్ను నన్ను ప్రశ్నించే అవకాశము ఎంతో ఉంటా ఉన్నది. యేసుక్రీస్తు జీవితంలో గొప్ప సాక్ష్యము తండ్రి అని దేవుడు అక్కడ ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తా ఉన్నాడు. మరి మన సంగతి ఏంటిది? మన పాస్టర్ గారు వచ్చి ప్రతిసారి మన దగ్గరకు వచ్చి ఈయన మా సంఘస్థుడు ఏం చెప్తాడా? చెప్పలేడు. మనకున్న ధైర్యం ఏంటిది? మన కష్టములో, నష్టములో, శోధనలో నీవు నేను ఆయన కొరకు జీవించుటకు మనకున్న ధైర్యం ఏంటంటే, ఒకవేళ అదే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట చూసాము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం నుండి, అక్కడ 14వ వచనం నుండి ఆ మాటలు అక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఏలనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. 16వ వచనం, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యము ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. దేవుడు నిజంగా ఒక పాపిని ఎంత ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తా ఉన్నాడో ఇక్కడ మనం చూస్తున్నాము. ఒకవేళ యేసుక్రీస్తు జీవితంలో పరిశుద్ధాత్ముడు నిజంగా ఏమని సాక్ష్యం ఇస్తానంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనతో నేనున్నాను, ఈయనను నడిపిస్తాను, నేను సాక్ష్యం ఇస్తాను. అదే ఆత్మ ఈ దినము ప్రతి క్రైస్తవునితో ఉంటా ఉన్నాడు. ఆ ఆత్మ నాకు సాక్ష్యం ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నీవు నా కుమార్తెవు కదా. సాక్ష్యము సాధారణంగా మనం బయటికి వెళ్ళి నేను క్రైస్తవునని భవిష్యత్తు మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ నిజంగా అనేక సార్లు మనం చేసిన కార్యాలను బట్టి కావచ్చు, మన బలహీనతలను బట్టి కావచ్చు, మనం పొరపడిన విధానాలను బట్టి కావచ్చు, ఒకవేళ మనం ఒంటరిగా ఉన్నప్పుడు నిజంగా అనేక పర్యాయములు సాతాను నిన్ను నన్ను వేధిస్తూ ఉంటాడు. నువ్వు నిజముగా దేవుని సేవకునివేనా? సేవకులకైతే ఇంకా కొంచెం ఎక్స్పోనెన్షియల్గా ఉంటుంది అది. ఒకవేళ నీవు నిజముగా దేవుడు నిన్ను పిలిచాడా? ఒకవేళ దేవుడు నిన్ను పిలిస్తే నీ జీవితంలో ఎందుకు ఎంత కష్టమో, ఎందుకు ఇంత నష్టమో అని అనేకమైన డౌట్స్ని మన జీవితంలో నింపుతూ ఉంటాడు. కానీ వాటన్నిటి నుండి మనకు ఉపశమనం కలిగేది పరిశుద్ధాత్ముని ద్వారానే. ఆ పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపకం చేస్తున్న సత్యం ఏంటంటే, ఎస్, నీవు నా కుమారుడవే. అవును, నేను నిన్ను పిలిచాను, నేను నమ్మకస్తుడను. ఈ లోకము పరిస్థితి ఏ రీతిగా ఉన్నా కూడా నేను మాత్రము నీ ఎడల ఉంటాను. నేను పిలిచిన వాడును, నమ్మకమైన దేవుడను, నేను నడిపించగల సమర్థుడను అని దేవుడు మనకు సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. ఒకవేళ దేవుడే కనుక మనతో నిత్యము మన ఆత్మతో మాట్లాడకపోతే, మనల్ని బలపరచకపోతే, ఆ సాక్ష్యం ఇవ్వకపోతే నిజంగా ఎంత బలము కూడా మనం పొందుకోలేము. మన విశ్వాస జీవితంలో మనం ముందుకు కొనసాగలేము. ఈ దినము ధైర్యముగా మనం బయటికి వెళ్ళి క్రైస్తవులమని నిజంగా ఆయన కొరకు జీవించగలుగుతా ఉన్నాము, గొప్ప కార్యములు చేయగలుగుతా ఉన్నాము. ఏంటంటే, there is an internal work of the Holy Spirit who is always reminding the fact that we belong to him. ఈ లోకములో ఏమైనా జరిగినగాక, నా కుమారుడా, నీవు నా దానవు, నీవు నా కుమారుడవు, విలువ పెట్టి నేను నిన్ను కొన్నానని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతినిత్యము నిన్ను నన్ను ఆయన బలపరిచే దేవుడుగా నాకు కనిపిస్తూ ఉన్నాడు. ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే కూడా అక్కడ లూకా సువార్త 4వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడే శోధించుటకు అక్కడ యేసుక్రీస్తును అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలారా దయచేసి జ్ఞాపకము చేసుకునండి, ఈ 40 సంవత్సరములు ఒక మాట చదువుదామా. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 1
8వ అధ్యాయము 1వ వచనము, మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెను. 2వ వచనం ప్రాముఖ్యమైనది. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఎవరు నడిపించారంట ఇశ్రాయేలు ప్రజలను? దేవుడే నడిపించాడు. ఈ 40 సంవత్సరములు ఆ వారిని దేవుడే నడిపించాడు. కష్టమా? కష్టమే. నష్టమా? నష్టమే. అయినా కూడా ఎవరు నడిపించారంటే దేవుడే నడిపించాడు. ఎందుకు నడిపించాడంటే ఇక్కడ కారణము చెప్తా ఉన్నాడు. నీ హృదయములో ఏమున్నదో తెలుసుకొనుటకు. సాధారణంగా ఆలోచించేయండి, మన హృదయంలో ఏమున్నదో దేవునికి తెలియదా? నిద్రొస్తుందా? మన హృదయంలో ఏమున్నదో ఖచ్చితంగా దేవునికి తెలుసు. అక్కడ దేవుడు ఎందుకు ఆ మాట వాడుతూ ఉన్నాడంటే ఇశ్రాయేలు ప్రజలకు తెలియాలి, వారు ఎంత బలహీనులో వారికి తెలియాలి. దేవుడు ఎంత నిష్ఠ కలిగిన వాడో, దేవుడు ఎంత పరిశుద్ధుడో, దేవుడు ఎంత ఉన్నతమైన వాడో ఇశ్రాయేలు ప్రజలు వారు గుర్తు పట్టడం లేదు. అంత అంటే 10 తెగుళ్ళు అక్కడ ఐగుప్తు దేశంలో కురిపించినా కూడా చివరికి వారు ఆ అరణ్యము అంటే ఆ ఎర్ర సముద్రము దాటిన తర్వాత వెంటనే వారు ఏం చేస్తున్నారంటే సనుగుతూ ఉన్నారు. మాకు ఇంకా ఐగుప్తే బాగున్నది, అక్కడ మేము ఈ పనులోనికి వెళ్ళి ఇంటికి వచ్చి చివరికి మా ఇండ్లలో మేము కూర్చొని మా ఆహారము మేము తినుచునుట ఎంత గొప్ప భాగ్యము. ఈ భాగ్యము మా జీవితంలో మేము కోల్పోయామని ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు దేవుని మీద సనుగుతూ ఉన్నారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే వారి హృదయంలో ఉన్నది నిజంగా వారు మరి ముఖ్యంగా తెలుసుకొనుటకు 40 సంవత్సరాలు నడిపించాడు. దేవుడు నిన్ను నన్ను శోధనలోనికి నిజంగా ఆయన నడిపిస్తాడు. ఆయన నిన్ను నన్ను కఠినమైన పరిస్థితి గుండా ఆయన నడిపిస్తాడు. అక్కడ యేసుక్రీస్తును అక్కడ ఒకవేళ లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం యేసుక్రీస్తును అరణ్యంలోకి నడిపించింది కూడా పరిశుద్ధాత్మ దేవుడే అన్న సత్యము నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు? ఆయన విశ్వాసం వదిలిపెట్టి నిజంగా ఈ లోకంలో కలిసిపోవడానికి కాదు, కానీ ఆయనను విశ్వాసంలో బలపరచడానికి, ఆయన పరిచర్యలో గొప్పగా ఆయనను గొప్పగా వాడుకోవడానికి, ఆయనను ఒక తర్ఫీదు చేయడానికి అక్కడ నడిపించినట్టుగా మనం చూస్తాం. ఈ దినము మన జీవితంలో వచ్చే ప్రతి శోధన మనకు ఒక తర్ఫీదే, ప్రతి కష్టము ఒక తర్ఫీదే, ప్రతి అవమానం ఒక తర్ఫీదే, ప్రతి నష్టము మన జీవితంలో అనుభవిస్తూ ఉన్నప్పుడు ప్రభువా ఎందుకు ప్రభువా అని అనేక సార్లు దేవుని వైపు మనం చూస్తూ మనం బలహీనపరచబడతా ఉంటాం. కానీ అది దేవుడే నిన్ను నన్ను నడిపిస్తూ ఉంటాడు. ఎందుకనంటే నిన్ను నన్ను సిద్ధపరచుటకు. అందుకే నిన్ను అనుచు నిమిత్తము అన్న మాట ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మనలో ఉన్న మన బలమును అనుచు నిమిత్తము, మన స్వార్థమును అనుచు నిమిత్తము, మన ఆలోచనను అనుచు నిమిత్తము, మన ఉద్దేశమును అనుచు నిమిత్తము, మన శక్తి సామర్థ్యము సమస్తము కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆ సమస్తమును కూడా బయటికి తీసుకురా నిమిత్తము ఏం చేస్తాడంటే కష్టము గుండా ఆయన నడిపిస్తాడు. ఆ కష్టము గుండా మనం నడుస్తూ ఉన్నప్పుడే అయ్యా ప్రభు అని నేను ఖచ్చితంగా ఆయనను పిలవగలుగుతూ ఉంటాం. ఆ రీతిగా శ్రమలలో కష్టాల్లో కూడా నిన్ను నడిపించగల సమర్థుడు ఆయనే. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు గురించి కూడా చెప్పబడుతున్న మాట ఏంటంటే ఆయన మనవలే ప్రతి విషయంలో కూడా శోధింపబడి తుదకు పాపము లేనివాడుగా ఆయన ఉన్నాడు అన్న సత్యము బైబిల్ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. కనుక పరిశుద్ధాత్ముడు మన శ్రమలలో మన కష్టాలలో ఆయన నిజంగా నడిపిస్తాడు, సహాయం చేస్తాడు, బలపరుస్తాడు. ఆయనకు ఖచ్చితంగా నిన్ను బలపరచువాడు ఆయనే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం ప్రకారము ఆయన చెప్తున్న మాట ఏంటంటే మనకు ఎంత అవసరమో అంతనే దేవుడు మనకు శోధనను అనుగ్రహిస్తాడు. మనం సహించినంత మాత్రమే కదా. సహించలేనిది దేవుడు నిజంగా మన జీవితంలో ఆయన ఇవ్వడు. పరిసయ్యులు సద్దుకాయలు ఏం చేశారంటే వారు బోధించడమేమో గొప్పగా బోధిస్తూ ఉన్నారు, చాలా గొప్పగా బోధిస్తూ ఉన్నారు, కానీ వారు బయటికి వెళ్ళి అసలు ఏమి చేయడం లేదు. అందుకే యేసుక్రీస్తు వారి గురించి అంటున్న మాట ఏంటంటే మీరు మోయలేని భారములు వారి మీద ఎందుకు మోపుతా ఉన్నారు? ఫస్ట్ మీరు మోయాలి కదా. మీరు మోస్తే ఆ దానిలో కొంత వంతు వారి మీద మోపితే వారు మోయగలరు. మీరే మోయడం లేదు, మీరు ఎందుకు మోపుతా ఉన్నారని మోయలేని భారములు మోపువార్లారా అని దేవుడు వారిని నిజంగా అంటా ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు మోయలేని భారమును నీ మీద నా మీద మోపే దేవుడు కాదు. మనం మోయగలిగినదే
ఈ దినము దేవుని మందిరంలోనికి ఒక ప్రశ్నతో బహుశా వచ్చి ఉన్నావేమో, ప్రభువా ఇన్ని కష్టాలు నా జీవితంలో ఎందుకు అని బహుశా ఒక సమస్యతో ఒక రిక్వెస్ట్తో బహుశా వచ్చి ఉన్నావేమో. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఆ సమస్య నీకు సరిపోయినదే, మనకు సరిపోయినదే. ఆ సమస్యలో నేను ఆయనకు నమ్మకంగా ఉండుటకు మార్గమును ఆయన ఏర్పాటు చేస్తా ఉన్నాడు. ఆయన మార్గం ఏర్పాటు చేయకుండా, మనకు దాని నుండి తప్పించుకునే మార్గం ఏర్పాటు చేయకుండా ఏ శోధనను కూడా దేవుడు నీకు నాకు ఇవ్వడు. దేవుడు ఒక శోధన గుండా, ఒక కష్టము గుండా నడిపిస్తూ ఉన్నాడంటే దాని నుండి తప్పించుకునే మార్గమును ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. యేసుక్రీస్తు జీవితంలో చేసిన కార్యం అదే. ఆయన అందుకే నిజంగా ఆ సాతానుకు లొంగకుండా దేవుని వాక్యము అనే ఈ ఖడ్గము ద్వారా ఆయన శోధనను జయించాడు. దేవుని వాక్యం లేని వారు ఎంతమంది ఉన్నారు కదా? నూతన నిబంధనలో దేవుడి ఇచ్చిన మాట ఏంటంటే, నా న్యాయ విధులను వారి హృదయంలో నేను రాస్తాను. ఈరోజు ఫిజికల్ బైబిల్ బహుశా ఒకవేళ బ్యాన్ అయినా కూడా దేవుడు తన వాక్యమును ఎక్కడ రాశాడు? మన హృదయాలలో తన వాక్యమును రాశాడు. ఆ వాక్యము మన జ్ఞాప్తిలోనికి తీసుకుని వచ్చేది ఆయనే, మనల్ని బలపరిచేది ఆయనే. ఒకవేళ ఆ సమస్యలో, కష్టములో, నష్టములో నీవు కృంగాల్సిన పని లేదు. దాని నుండి తప్పించుకునే మార్గము ఉన్నది. ప్రార్థన ద్వారా దాన్ని నీవు కనుగొనగలవు. సత్యాన్ని నీవు రూఢిపరచుకోవాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకవేళ ఆయన పునరుద్ధానములో ఇదే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనములో, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఎంత శ్రేష్టమైన మాట కదా! యేసుక్రీస్తును ఎవరు లేపారు అని బైబిల్ అంతా కూడా మనం చదివితే, ఆ యేసుక్రీస్తు తిరిగి లేవటంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురి ప్రమేయము ఉన్నట్టుగా మనకు బైబిల్ బోధిస్తూ ఉన్నది. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో తనను లేపిన తండ్రి అన్న మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, మనుష్యుల మూలంగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అంటా ఉన్నాడు. యేసుక్రీస్తును మృతులో నుండి లేపింది ఎవరు? తండ్రి అని గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము. అదే రీతిగా అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 24వ వచనము, అదే రీతిగా 32వ వచనం కూడా తండ్రి అన్న మాట అక్కడ మనం చూస్తున్నాం. ఒకవేళ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు తన గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్న మాట ఏంటంటే, నేను చనిపోయాను, నేను జీవిస్తూ ఉన్నాను, ఇకను జీవించువాడును నేనే అని ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కనుక మరణము జయించిన వాడును నేనే అని ఆయన సాక్ష్యము అక్కడ ఇస్తున్నట్టుగా దేవుని వాక్యములో నేను చూడగలుగుతా ఉన్నాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో నేను చదివిన రీతిగా, మృతుల నుండి యేసును లేపిన ఆత్మ అని మనం చూస్తూ ఉన్నాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు నిజముగా ఆ కార్యమును పునరుద్ధాన కార్యమును ఆయన జీవితంలో జరిగించారు అన్న సత్యము నీవు జ్ఞాపకం చేసుకోవాలి. మనకున్న గొప్ప గుడ్ న్యూస్ ఏంటంటే, యేసుక్రీస్తుకు ఒక రూల్, మనకు ఒక రూల్ కాదు కదా. సాధారణంగా లోకంలో ఏ రీతిగా ఉంటుంది? అధికారులకు, ఉన్నత స్థానంలో ఉన్న వారికి ఒక రూల్ ఉంటుంది, సామాన్యులకు ఒక రూల్ ఉంటుంది. యేసుక్రీస్తుకు పరిశుద్ధాత్మ నుండి మనందరికీ చిన్న ఆత్మలను దేవుడు ఆయన పంచిపెట్టలేదు కదా. అలాగ చేశాడా? లేదు. యేసు అక్కడ ఆ మాట ఒకవేళ మనం చదివినట్లయితే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ 2 సత్యాలు ఒకవేళ నీవు జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇంతకు ముందుకు పాపము చేత, అపరాధము చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు నన్ను లేపింది ఆ పరిశుద్ధాత్మ దేవుడే. కానీ రక్షింపబడ్డ తర్వాత కూడా అనేకమైన పర్యాయములు నిజంగా ఈ లోకం వైపు వెళుతూ, లోకమును అంటించుకుంటూ, లేకుంటే నిజంగా ఒకవేళ భయంకరమైన పాపంలో ఉంటూ దూరముగా, యేసుక్రీస్తుకు దూరముగా ఒకవేళ ఉన్నా కూడా, నిజంగా ఆ స్థితి నుండి కూడా మనల్ని లేపగలవాడు ఎవరు అంటే ఖచ్చితంగా మనలో నివసిస్తున్న ఆ ఆత్మనే అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే కాదు, ఒక దినము మనం ఈ శరీరాన్ని విడిచి మనం వెళ్ళిపోతూ ఉంటాము. మన శరీరం పాతి పెట్టబడుతూ ఉంటుంది. నిజంగా మనల్ని ప్రేమించిన వారు అనేకులు రోధిస్తూ ఉంటారు. నిజంగా వారు చాలా బాధపడుతూ ఉంటారు. కానీ తుదకు దేవుని వాక్యం ద్వారా మనకున్న గొప్ప ధైర్యం ఏంటంటే, యేసుక్రీస్తు శనివారం ఎక్కడున్నాడు? శుక్రవారము చనిపోయాడు. శనివారం ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు
ఈ మాట జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు శనివారము సమాధిలో ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నాడు? జీవము కలిగా, జీవము లేకనా? దేవుడు కదా, జీవం లేక అంటే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తూ ఉన్నాడేమో. జీవము లేకనే ఉన్నాడు. ఆయన చనిపోయే ఉన్నాడు, సమాధిలో చనిపోయే ఉన్నాడు. కానీ ఆదివారము ఆయన తిరిగి లేచాడు. ఇది ఎలా సాధ్యము? ఎవరు ఆయనకు సహాయం చేశారు? ఎవరు ఆయన లేపారంటే నీ జీవితంలో ఇప్పుడు నిన్ను నడిపిస్తున్న ఆ ఆత్మయే యేసుక్రీస్తు శరీరంను లేపిన ఆత్మ. అది యేసుక్రీస్తును బలపరిచిన ఆత్మ, యేసుక్రీస్తును శక్తి చేత నింపి ఈ లోకంలో గొప్ప పరిచర్యలో నడిపించిన ఆ దేవుడే ఈ దినము నీలో నాలో ఉన్నాడు. నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్నాడు. దిస్ హ్యాస్ టు రియలీ ఎంకరేజెస్ ఆల్ ఆఫ్ అస్. ఒకవేళ నిజంగా ఈ దినము నేను చనిపోయినా కూడా ఈ దినము నన్ను రక్షించగల, నా చచ్చుబడిన పరిస్థితి నుండి నన్ను లేవనెత్తేది ఎవరంటే నిజంగా నా గురించి ప్రార్థన చేస్తున్న సంఘము కాదు, నా గురించి రోధిస్తున్న నా భార్య పిల్లలు కాదు, నా గురించి రోధిస్తున్న అనేకులు కాదు, కానీ ఈ పరిశుద్ధాత్మ దేవుడే. ప్రియులను కోల్పోయి బహుశా ఒకవేళ ఈ దినం బహుశా ఈ మందిరంలో బహుశా కూర్చొని ఉంటే నేను రూఢిపరచుకోవాల్సిన సత్యం ఏంటంటే మనలో నివసిస్తున్న ఆ ఆత్మదేవుడే ఒక దినము మనము కోల్పోయిన ఆ ప్రియులను లేపగల సమర్థుడు. వారు ఏ రీతిగా చనిపోయిగాక, నిజంగా ఎటువంటి దయనీయమైన పరిస్థితుల్లో వారు చనిపోయిగాక, వారు క్రీస్తునందు ఉన్నట్లయితే వారికి నిరీక్షణ ఉన్నది, వారికి నిత్య జీవము ఉన్నది. అందులో ఎటువంటి అనుమానము లేదు. శిష్యులు నిజంగా యేసుక్రీస్తు చనిపోయాడు, మా భవిష్యత్ అంతా కూడా ముగిసిపోయిందని నిజంగా వారు బలహీనపరచబడ్డారు. కానీ దేవుని వాక్యం ద్వారా నీవు నేను బోధింపబడుతున్న సత్యం ఏంటంటే నిజంగా మన భవిష్యత్తు ఇది కాదు, మన భవిష్యత్తు పరలోకమందున్నది. వీఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్ అండ్ దేర్ ఈస్ మచ్ టు లివ్ ఫర్ హిమ్ అన్న సత్యము ఈ దినము నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. బలహీనపరచబడి ఓడిపోతూ, విశ్వాస పోరాటంలో ఓడిపోతూ, బలహీనమైన పరిస్థితుల్లో భవిష్య నీవుంటూ దేవుని సన్నిధిలో నీవు కూర్చున్నట్లయితే ఏ ఆత్మ దేవుని లేపిందో ఆ ఆత్మ ఈ దినము నిన్ను నన్ను కూడా చచ్చుబడిన పరిస్థితి నుండి లేపగల సమర్థుడు ఆయనే అన్న సత్యము నీవు నేను గుర్తెరిగి మనము ప్రభువులో ఎదుగుదుముగాక. చివరికి ఒక మాట చెప్పాలనుకున్నాను కానీ సమయం అయిపోయింది. అక్కడ యేసుక్రీస్తు పరిచర్యలో కూడా ఆయనకు సహాయకరంగా ఉన్నది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన బోధ విషయంలో కానీ, అద్భుతముల విషయంలో కానీ, ఆయన చేసిన అనేకమైన కార్యముల విషయంలో కానీ నిజంగా ఈ దినము నేను పరిచర్యలో ఉండగలుగుతా ఉన్నామంటే బైబిల్ కాలేజ్ యొక్క ట్రైనింగ్ కానే కాదు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మని యొక్క శక్తియే నిజంగా. అందుకే వీరు విద్య లేని పామరులు వీరింత ఎలాగూ బోధించగలుగుతా ఉన్నారని అక్కడ ఒకవేళ ఆ శిష్యులు బోధిస్తూ ఉన్నప్పుడు అనేకులు విభ్రాంతిని పొందారు. ఎందుకు? వారు ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, కానీ వారు దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నారు. ఈ దినము నీవు రూఢిపరచుకోవాల్సిన గొప్ప సత్యము ఏంటంటే దేవుని ఆత్మ ద్వారా నీవు నేను నడిపించబడాలి. క్రీస్తును ఈ లోకములో పరిశుద్ధముగా పుట్టుటకు, ఈ లోకములో ఆయన పరిచర్య చేయగలుగుటకు, ఈ లోకములో ఆయన శోధనలు జయించగలుగుటకు, ఈవెన్ మరణమును జయించగలుగుటకు సహాయము చేసిన ఆ ఆత్మయే ఈ దినము నీలో నాలో ఉన్నాడు. ఈ సత్యము ఖచ్చితంగా మనల్ని బలపరిచి మన ముందుకు నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ వందనాలు చెల్లిస్తాను తండ్రి. నీవు గొప్ప దేవుడవు, మహోన్నతుడవు తండ్రి. ప్రభువా, నీ కుమారుడిని యేసుక్రీస్తును ఏ ఆత్మ ద్వారా అయితే తండ్రి పుట్టింపజేశావో, నడిపించావో, శోధనలో జయమునిచ్చావో, పరిచర్యలో బలమునిచ్చావో తండ్రి, ప్రభా పునరుద్ధాన బలము చేత నింపావో అదే ఆత్మ చేత ప్రభా బలహీనమైన మమ్మును కూడా మీరు నింపి నీ మహిమ కొరకు నిలబెడుతున్న విధానం బట్టి నీకు వందనాలయ్యా తండ్రి. సంఘము నిమిత్తం ప్రార్థన చేస్తాము తండ్రి. మా సంఘమును ప్రభా నీ పరిశుద్ధాత్మ చేత ప్రభా తండ్రి మీరే నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తాము తండ్రి. నీవు మాతో కూడా ఉన్నవాడవన్న సత్యమును తండ్రి మేము ప్రతినిత్యము గుర్తెరిగి నీ కొరకు నమ్మకముగా జీవించే భాగ్యమును తండ్రి మీరే మాకు అనుగ్రహించి బలపరచవలసింది కోరుతూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, నేటి ఆరాధనలో ఎంతో శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని అందించిన సంఘ కాపురి రెవరెండ్ విద్యాసాగర్ గారికి సంఘ పక్షాన కృతజ్ఞతలు తెలియజేయుచున్నా. విన్న వాక్యాన్ని మనం